హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నార్మల్గా ముందు ప్రతి వీడియోలో చెప్పినట్లే ఈ వీడియోలో కూడా ఏంటంటే మీరు దీనికి అమెరికా వ్లాగ్స్ అన్నీ కూడా చూడాలనుకుంటే దీని ముందు వీడియోస్ కానీ దీని తర్వాత వీడియోస్ కానీ అన్నీ కూడా కమెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. ఎందుకంటే మనకు 3 ఛానల్స్ ఉన్నాయి. 3 ఛానల్స్లో కంటిన్యూషన్ దొరకట్లేదు అని చెప్పి కామెంట్ పెడుతున్నారు. సో ఒకే ఛానల్లో పెట్టమని, కానీ ఒకే ఛానల్లో పెట్టకుండా 3 ఛానల్లో పెట్టి అన్ని ఛానల్స్ లింక్స్ ప్రతి ఒక్క వీడియో కింద కమెంట్ బాక్స్లో పెడతాను. సో ఆ విధంగా మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ముందు వీడియోలు కానీ వెనకాల వీడియోలు కానీ చూసుకోవచ్చు అనమాట. సో ఏంటంటే ఇప్పుడు బయట వెళ్ళి వచ్చాక కాఫీ తాగుదామని చెప్పి కాఫీ మిషన్లో కాఫీ తయారు చేసుకుంటున్నాను అనమాట. ఈ మిషన్ ఎందుకో నాకు బాగా నచ్చింది. అదే నేను ఇండియాలో కూడా తీసుకుందాం అనుకుంటున్నా. సో కష్టం లేకుండా కాఫీ తయారు చేసుకోవచ్చు అనమాట. సో ఇన్స్టెంట్గా వితిన్ సెకండ్స్ లోపల కాఫీ రెడీ అయిపోతుంది. ఇక్కడ ఈ మిషన్లో ఏంటంటే కాఫీ గింజలు అప్పటికప్పుడు పొడి చేసి మనకు కాఫీ వస్తుంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఇది మనం కష్టపడకుండా అట్లా నొక్కేసి తీసేసుకోవచ్చు కదా అని చెప్పి అనిపించింది అనమాట. కానీ మిషన్లు ఎక్కువైపోయింది, ఇంట్లో అడ్డాలు ఎక్కువైపోతూ ఉంటాయి, అది వేరే విషయం అనుకోండి. ఇక పూజ జెట్ లాగ్ పోగొట్టడానికి Marcy, I'm gonna take the tablet with me. You're not gonna play with Akka. Come on. అట్లా బయట తిప్పుకోరా బండి కాసేపు. కొంచెం నీళ్ళు కొట్టేది మహానా. కొద్దిసేపు అట్టుండమ్మా, కంట్రోల్ చేసుకో. పాపా ఈ రోజు నువ్వు నిద్రపోకపోతే రేపు సెట్ అయిపోతుంది, లేకపోతే రేపు ఈవినింగ్ నా గ్రాడ్యుయేషన్ నిద్రపోతుంటా కూర్చొని బోరింగ్ స్పీచ్. ఇక పూజీ జెట్ లాగ్ పోగొట్టడానికి ప్రణవ్ బయట తీసుకెళ్ళి ఆడిస్తూ ఉన్నాడు పూజీని. సో ఏంటంటే ఒక్కరోజు మేల్కుంటే సెట్ అయిపోద్ది అంటాడు. పడుతుందేమో రే, ఒరే పడుతుంది, ఉండే పుల్లు రాలిపోతారా. ఇప్పుడు ఒక్కలు మాత్రం లైట్ సితారా ముందుకు అది మా పట్టపోయినాడు మా నాన్న. లెక్కావు కదా పాపా, కాళ్ళు ఇట్లా ముందుకు చూడు, కాలు ఇట్లా ముందు ఎత్తుకున్నా ఉంటే ముందుకు వెళ్తుంది. పడ్డాడు నాన్న, అన్ని వచ్చేసాను వాళ్ళు ఇచ్చి పడిపోయినాడు. పట్టుకోవాడిని వచ్చినాడు. కోదండరామ్ మహర్షి కాటం రెడ్డి ఈస్ హియర్. అరే అరే వద్దురా బాబు. మహర్షి నాకు సైకిల్. సో ఇక్కడ ఏంటంటే అన్ని టెన్షన్స్ అన్నీ మర్చిపోయి రిలాక్స్గా మీ నలుగురు గడిపిన లైఫ్లో ఫస్ట్ టైం 20 days మీ నలుగురు గడిపిన మధుర క్షణాలు అని చెప్పచ్చు. ఇక్కడ నేను వచ్చేటప్పుడే మా వారికి చెప్పాను, బెంగళూరులో టెన్షన్స్ కానీ చెన్నైలో టెన్షన్స్ కానీ అన్నీ ఈ 20 days పక్కన పెట్టాయి. సో పోయిన తర్వాత ఎప్పుడు లాగే ఎప్పుడు రొటీన్గా మార్నింగ్ లేస్తే ఇంకా ఏదో ఒక టెన్షన్స్ ఉంటాయి. సో ఇక్కడున్న టైం క్వాలిటీగా స్పెండ్ చేద్దామని చెప్పాను అనమాట. సో మ్యాక్సిమం ఏదైనా అవసరం అయితే తప్పితే వాట్సాప్ కాల్ చేయకుండా మ్యాక్సిమం మేము మా కోసం టైం స్పెండ్ చేసిన మధుర క్షణాలని చెప్పచ్చు. నిజంగా చాలా రిలాక్స్గా అనిపించింది. ఏంటంటే ఎప్పుడు మనం మన రొటీన్ లైఫ్లోనే బోర్ కొట్టిపోయి ఉంటాం. ఇంకా బెంగళూరుకి వెళ్ళేది మొదలుకొని ఇంకా నార్మల్ లైఫ్లోకి వెళ్తే ఇంకా టెన్షన్ స్టార్ట్ అవుతాయి. సో లైఫ్ అంటే మనకు కూడా ఏమంటారు, కొంచెం రిలాక్సేషన్ ఉంటే కానీ మనం నెక్స్ట్ ఫర్దర్గా ఏదైనా టెన్షన్స్ తట్టుకునే కెపాసిటీ మన బాడీకి ఉండదు అనిపించింది. ఇక ఈ టాపిక్ గురించి మళ్ళీ స్పెషల్గా ఒక వీడియో చేస్తాను. ఇప్పుడు ఏంటంటే కిచెన్లోకి వెళ్ళిపోదాం.
గుత్తి వంకాయ కూర ఇలాగ కూడా చేయొచ్చా అనేది ఇప్పుడు మీకు చూపిస్తానన్నమాట. ఇట్లా మాత్రం ఎవరు చేయబోతుంది కోకోనట్ పౌడరు ఎలా చేయకూడదో చూస్తే మొత్తం దీనికి వ్యాక్యూమ్ తీసి దీన్ని సీల్ చేసి గుత్తంకాయ కూర కూడా ఈ విధంగా చేస్తారు. వాటర్ వేసి ఇది ఇది ఇంక వేరే ఏం పర్పస్తున్నా ఇదే అన్ని మటన్ కూడా ఇందులో ఇది ఇట్లా ఇట్లా సీల్ చేసా ఇట్లా సీల్ చేసా. నాకైతే ఈ వంకాయలు ఉడకబెట్టడం చూసి ఇట్లా కూడా ఉడకబెడతారా అనిపించింది అనమాట. ఈవెన్ మటన్ చికెన్ కూడా ఇలా ఉడికించుకుంటారంట హాట్ వాటర్లో. లోపల ఏంటంటే జిప్లాక్ కవర్ వేసి లోపల అదే మనం వంకాయల చికెన్ మటన్ ఏం పెట్టాలో పెట్టి అట్లా కూడా ఉడికించుకుంటారంట. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఈ విధంగా చేయడం. కానీ బ్రింజాల్ కర్రీ చేసిన తర్వాత ఆ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందనమాట. సో మొత్తానికి ప్రొసీజర్ వేరైనా టేస్టే కదా మనకు కావాలి అని అనిపించింది. ఇప్పుడు టైం 7:30 అవుతుంది. చూడండి ఎలా ఉందో, ఫుల్ ఎండగా ఉంది 7:30కి. ఇక్కడ సమ్మర్లో ఏంటంటే మ్యాక్సిమం చీకటి రావాలంటే 8:30 అవుతుందన్నమాట. సో 8:30 వరకు బాగా ఎండ ఈ విధంగానే ఉంటుంది. సో మొత్తానికి మనకు డే వచ్చి చాలా టైం ఉంటుంది. అదేవిధంగా మార్నింగ్ కూడా తొందరగా తెల్లారిపోద్ది అనమాట. అంటే 5:30కి తెల్లారిపోద్ది. 5:30 నుంచి 8:30 వరకు మనకు బాగా టైం ఉంటుంది అని అనిపించింది. అదేవిధంగా వీళ్ళకి మంచు పడేటప్పుడు అయితే 4:30కే చీకటి పడిపోద్ది అంట. అప్పుడేమో టైం తక్కువ ఉంటుంది, ఇప్పుడేమో మనకు టైం ఎక్కువ ఉంటుంది. ఎండ సుర్రంటుంది కానీ ఎక్కువగా చలేస్తుంది, అలా ఉందన్నమాట క్లైమేటు. ఇప్పుడు ఏంటంటే మేము అన్న వాళ్ళ కమ్యూనిటీలో జిమ్ అవి చూడడానికి వెళ్తూ ఉన్నాం. పిల్లలందరూ స్విమ్ చేస్తా అన్నారు, దానికి వెళ్తూ ఉన్నాం. సో అది కూడా కమ్యూనిటీలో నడిచిపోయే డిస్టెన్స్ కాదనమాట, కారులో వెళ్ళాలి. ఇక్కడ ఏంటంటే ఏం కావాలన్నా ఒక వస్తువు కావాలన్నా మినిమం 5 to 10 kilometers వెళ్ళాలన్నమాట. అలా ఉంది, ఏది అందుబాటులో అయితే లేదు. కానీ అందరూ ఇంకా దానికి మైండ్ సెట్ ప్రిపేర్ అయిపోయి ఉంటారు కాబట్టి ఎక్కడ వెళ్ళాలన్నా ఇంకా ఖచ్చితంగా కార్ అయితే ఉండాలి. మాకు మ్యాక్సిమం ఈ హైవేలంతా నడిచే వాళ్ళే కనిపించరు, నడవకూడదంట. నాకైతే వింతగా అనిపించింది. మనకైతే అటు వచ్చేవాళ్ళు ఇటు వచ్చేవాళ్ళు రోడ్డును తప్పించేవాళ్ళు, ఇవి ఎంత కష్టమో. ఇక్కడ డ్రైవింగ్ అయితే అంత ఈజీ, చాలా బాగా డ్రైవ్ చేయొచ్చు అనమాట. ప్రశాంతంగా డ్రైవ్ చేయొచ్చు. కానీ ఫాస్ట్గా వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. ఏదైనా ఒక్క వెహికల్ ప్రాబ్లం వచ్చిందంటే ఇంకా టకటక అన్ని గుద్దుకోవడమే అనమాట. మనమైతే రీచ్ అయిపోయాం. ఇక్కడ అన్ని జిమ్ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది, తర్వాత మసాజర్ ఉంది. ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయన్నమాట. దీనిలోకి వెళ్ళాలన్నా కూడా ఇక్కడ ఈ కమ్యూనిటీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం అలౌడ్. వాళ్ళకి ఒక కార్డు ఇచ్చి ఉంటారో ఆ కార్డు మనం అక్కడ పెడితేనే డోర్ ఓపెన్ అవుతుంది అనమాట. అలా ఉంటుంది. నానేమంటే బాక్సింగ్ చేస్తుంది నాతో అంటున్నాడు. అదే వెనకాల ఇట్లా కొడతలా. కాళ్ళు మాత్రం కాళ్ళు వస్తుంది ఇప్పుడు. అది కూడా జిమ్మే. ఉన్నాడు, ముసలోడు ఉన్నాడు. అదే అవును చెప్పాడు. $5 ఏం కాదులేమో. ఇది ఎక్కడ కూడా ఉంటుంది మాల్స్లో, బెంగళూరులో. కానీ ఎక్కువ చేయట్లేదు. దాన్ని కూడా చూస్తున్నాం. అప్పుడైతే నాకు భలే కాళ్ళు వచ్చేది. అక్కడ పోతే కొద్దిసేపే మళ్ళీ మామూలు
మొత్తం బడి వచ్చేస్తుంది. మేడం స్ట్రైట్గా పెట్టుకోట్లా వెనకాల గుండ్రు పడుతుంది. మొత్తానికి బాడీ లెగ్స్ బాగా మసాజ్ అయిపోయి ఈ లెగ్స్కి ఏంటంటే ప్యాంట్ లాగా ఉంటుంది. ఈ ప్యాంట్ వేసేసుకుంటే లోపల మన కాళ్ళు బాగా ప్రెస్ చేస్తుంది అనమాట. పాదాల దగ్గర నుంచి బాగా మనం చేతులతో ఒత్తితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. అది మేము ఆ రోజు మాల్లో $6 ఇచ్చాము. ఇక్కడేమో మనం హ్యాపీగా ఫ్రీగా చేసుకోవచ్చు అనమాట. అన్న వాళ్ళ మెంబర్షిప్ ఉంది కాబట్టి. సో రోజైనా వెళ్ళి చేసుకోవచ్చు అని అనిపించింది కాళ్ళ నొప్పులు చేతుల నొప్పులు ఉన్నప్పుడైతే. ఏం చేస్తున్నాయా? మల్టీ టాలెంట్ అది కాదు. పెద్ద ఎక్కువ వేయండి పాపా. ఉంటే బాగుండు మనకు పని చేసుకోవడానికి, మనకు కూడా కదా. 8:30 పొద్దుపోకుండా ఉండేది. ఓన్లీ సమ్మర్లోనే కదా. ఇక్కడ బయట తీసి లాగితే కింద అండకొద్దు. ఈ పూలు భలే ఉండేగా, ఒడ్లు కదా అంటిత్తులాగా ఉన్నాయి కదా. ఫ్లవర్స్ అదే స్క్వేర్గా ఉన్నాయి, రెక్టాంగిల్ స్క్వేర్ షేప్లో ఉన్నాయి ఎగ్జాక్ట్గా. మీ నాన్న ఒడ్లు అంటే నీ ఒడ్లు కాదు అంటిత్తులాగా ఉన్నాయి కదా. సో ఇందాక మనం చెప్పుకున్నట్టు క్వాలిటీ టైం స్పెండ్ చేసామని చెప్పాం కదా. నార్మల్గా మేము ఇండియాలో ఉండేటప్పుడు ఏంటంటే ఎప్పుడైనా ప్రణవం వస్తే ఒక 3-4 days అలా బయట వెళ్ళడం అట్లా మాత్రమే జరిగేది. ఇప్పుడు ఏంటంటే 20 days కూడా మేము నలుగురు ఒకే చోటు ఉండేలా ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఈవెన్ ప్రణవ్ ఇప్పుడు రమ్మడానికి కారణం కూడా ఏంటంటే ప్రణవ్కి ఇప్పుడు కొంచెం ఫ్రీ టైం ఉంది. ఇంకా ఈ మంత్ ఎండ్ నుంచి మళ్ళీ తనకి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. అందువల్ల వాడు ఫోర్స్ చేశాడు ఇప్పుడైతే అందరం స్పెండ్ చేయొచ్చమ్మా అని చెప్పి. సో నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. వచ్చేటప్పుడు అయ్యో నాకు అమెరికా ఇష్టం లేదనుకున్నాను, కానీ మేము స్పెండ్ చేసిన టైం చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఏరా చూపిస్తాను, నువ్వు నా తెలుసుకోండి. నువ్వు పాప పూజ నువ్వు తగలుతాయేం ప్రణం దూరంగా లే. మనం వేద్దాం నెక్స్ట్. ఈ గేమ్ అయితే నేను ఫస్ట్ టైం చూడడం అనమాట. ఏంటంటే ఇసుక ఫిల్ చేసిన చిన్న చిన్న బ్యాగ్స్ ఉంటాయన్నమాట. రెడ్ కలర్ బ్లాక్ 2 కలర్స్ ఉన్నాయి. అటువైపు కొంతమంది అటువైపు ఒకరు ఇటువైపు ఒకరు నిల్చొని కలర్ సెలెక్ట్ చేసుకొని ఆ హోల్లో ఆ బ్యాగ్లు వేయాలన్నమాట. సో ఎవరు ఎక్కువ వేస్తే అన్ని పాయింట్స్. సో ఇదైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇది. సో మొత్తానికి ఈ ఏరియా వచ్చి చాలా పెద్దది. ఇక్కడ ఏదైనా కూడా స్పేషియస్గానే ఉంటాయి. ఏ ఇల్లు చూసుకున్నా కూడా పెద్ద పెద్ద ఇల్లులు. ఈ కమ్యూనిటీ అంతా కూడా అంటే ఇట్లాంటి కమ్యూనిటీస్ అన్నీ కూడా మనం అయితే విల్లాలంటాం కదా, ఇక్కడ ఏదో చెప్పారబ్బా వీళ్ళు విల్లాలంటారంటే వీటిల్ని గుర్తు రావట్లే. మళ్ళీ చెప్తాం, మళ్ళీ ఏదైనా వీడియోలో వచ్చినప్పుడు ఏమంటారు అని చెప్తాను అనమాట. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీద మీ వాల్యుబుల్ కమెంట్స్ చెప్పండి. ఈ పువ్వులు అయితే చాలా బాగున్నాయి. అక్కడక్కడ రోడ్ల దగ్గర కూడా అంటే నార్మల్ రోడ్లో కూడా ఉన్నాయన్నమాట. చాలా బాగా అనిపించాయి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ బాయ్.